ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము గుణశర్మ కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఫస్ట్ సిరీస్ అయ్యింది. ఆవిడ వరించింది ఆయన్ని. వరించిందనాలో ఇంకేం చెప్పాలో మరి. వరించింది అనకూడదు, భర్తగా అయితే వరిస్తారు. దీన్ని కామించటం అంట. అదే నేను అనలేకపోయాను రమ్మగారు. ఈ రాజుగారు మహాసేనుడు ఓ రోజు ఎక్కడికో దీనికి వెళ్తూ, ఈతకి వెళ్తూ గుణశర్మను కూడా తీసుకెళ్ళాడు. అంటే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తారనమాట. ఏవో ఉంటాయి కదా కార్యక్రమాలు. అయితే ఏమైంది, నదిలోకి దిగాడు మహాసేనుడు. గుణశర్మ ఆల్రెడీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. రాజు కొంచెం ఈత కొట్టగలిగిన వాడు. ఈత సరదా ఉంది, ఆయనకి ఎక్సర్సైజ్ అవసరం కదా. గుణశర్మకి అంత ఎక్సర్సైజులు అవి అవసరం ఉన్నాయేమో, కానీ అతను ఇక్కడ చెయ్యాల. ఈయన లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఒక మొసలి పట్టేసింది రాజుని. అయ్యో, కాలు పట్టేసింది. ఆయన శత విధాల ప్రయత్నం చేశాడు. ఎంత లాగిన బలవంతుడు ఆయన, ఏమి చిన్నవాడు కాదు హసేనుడు కూడా. ఎంత లాగినా ఆ మొసలి వదల్ల. ఆయన గట్టు మీదకి వస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఈ సందట్లో మొసలి కాలు పట్టుకుంటే ఎంత నెత్తురు పోతుంది. శక్తి చాలా కేకలు పెట్టాడు, శర్మ శర్మ నన్ను రక్షించను. గుణశర్మని పిలిచాడు, గుణశర్మ నన్ను రక్షించమంటే ఆ ఎక్కడో సంధ్యావందనం చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన దీని ఒక పిడి బాకు ఉందట ఆయన దగ్గర. ఆ బాకుతోటి నీళ్ళల్లో దూకి ఈ మొసలిని పదే పదే పొడిచి అది నోరు వదిలేలాగా చేశాడు. మొసలిని సంహరించి ఈ కాలు బాగా గాయపడిన కాలుతోటి రాజు నెత్తురు పోతుంది, రక్తం పోతుండేసరికి నీరసం వచ్చేస్తుంది. రాజును మోసుకొచ్చాడు బయటికి. దూరంగా సైనికులు వాళ్ళు, రాజుగారు హాయిగా ఈతలు కొడుతుంటే వాళ్ళు ఎవరి నుంచి ఉంటారు, గట్ల మీద ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. సరే, ఒకళ్ళిద్దరు మూలికా వైద్యులు ఎవరినో కేకేసుకొచ్చి ఈ నెత్తురు వస్తున్న కాలికి కట్టుకట్టి రాజును చెయ్యని దించి తీసుకుపోయారు లోపలికి. కోటలోకి వెళ్ళిపోయారు. రాజు అన్నాడు, ఇది నువ్వు ఎన్నిసార్లు రక్షించావు నన్ను, ఇట్లా కూడా నువ్వు నా ప్రాణాలు కాపాడేవు అని ఎంతో సంతోషంగా ఉండేవాడు. రాణిగారు మాత్రం తన ప్రయత్నాలు మానల. గుణశర్మ జాగ్రత్తగా అంతఃపురం వైపుకి వెళ్ళకుండా ఉండేవాడు. ఇంతలో ఏమైంది, వీళ్ళు ఒక రాజుతోటి యుద్ధం వచ్చింది, అతను వచ్చాడు. కానీ మన గుణశర్మే రాజుకి భగవంతుడు దేవదూతలాగా మాట్లాడి ఆయనతో సంధి చేయించి పంపించేశాడు కదా విక్రమశక్తి అతను. ఆ విక్రమశక్తి మీద ఈ మహాసేనుడికి మహామంటగా ఉంది. తనంతట తను మన మీద యుద్ధానికి వచ్చాడు, వాడే సంధి చేసుకున్నాడు. కానీ వాడిని జయించాలి మనం. ఏదో భగవంతుడి సహాయంతో ఈ కథ ముగిసిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. అది ఎందుకు జరిగింది, గుణశర్మ వల్ల జరిగింది. అలా కాకుండా మన శక్తి వాడు తెలుసుకోవాలి. ఆ విక్రమశక్తి అన్న రాజ్యం వాడు అని చెప్పి ఎలాగైనా అతన్ని జయించాలన్న పట్టుదల పట్టింది ఆయనకి. పట్టి ఏం చేశాడు, తనంతట తనే మళ్ళీ గుణశర్మని అడిగి మనం అతని మీదకి యుద్ధానికి వెళ్దామని విక్రమశక్తి మీదకి యుద్ధానికి నడిచాడు. మహాసేనుడు సైన్యతోటి, గుణశర్మ ఆయన పక్కనే ఉండేవాడు. ఆయన వేటకెళ్ళినా గుణశర్మ పక్కనే, యుద్ధానికి వెళ్ళినా పక్కనే, స్నానానికి వెళ్ళినా పక్కనే, అన్నిటికీ పక్కనే. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం బాగా హోరాహోరీ సాగింది. ఒక దశలో మహాసేనుడు విక్రమశక్తి ఎదురు బదురు అయ్యారు. బాణాలు వదిలేసి కత్తి కటారు పుచ్చుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ద్వంద్వ యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఈ ద్వంద్వం జరిగినంతసేపు బాగా జరిగింది. మహాసేనుడిదే పైచేయిగా ఉంది. ఆయన ఉత్సాహవంతుడు బాగా. కాకపోతే ఒకసారి ఏమైంది, ఆ మధ్యలో కాలు బెసికిపోయింది. కాలు బెసికేసరికల్లా ఈ బెసికిన కాలుతోటి మహాసేనుడు కింద పడిపోయాడు. పడిపోగానే విక్రమశక్తి అప్పటిదాకా ఓడిపోయేలాగా కనపడుతున్నాడు. ద్వంద్వ యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు కల్పించుకోరు, చుట్టూ తను నిలబడి చూస్తారు. ఆయన సైన్యము చూస్తుంది, వీళ్ళ సైన్యము చూస్తుంది. గుణశర్మ కూడా పక్కనే నిలబడి చూస్తున్నాడు. ఎప్పుడైతే మహాసేనుడు కింద పడిపోయాడో ఆ విక్రమశక్తి ఏం చేశాడు, కాలు పెట్టాడు రాజు మీద. కాలు పెట్టి కుత్తుక్కి మెడకి కత్తానించాడు. గుండెల మీద కాలేసి కాలుతో అణుస్తూ కత్తి పెట్టేసరికి అలా ఊర్చుకోలేకపోయాడు గుణశర్మ. తన ప్రభువు, తన మిత్రుడు, తనకు అన్నదాత. దాంతో ఒక్కసారి పెద్ద సింహనాదం చేసి విక్రమశక్తి మీద పడ్డాడు. ద్వంద్వ యుద్ధంలో కల్పించుకోకూడదు, కానీ రాజు చచ్చిపోతున్నాడు. ఉద్రేకంతో అతని మీదకి వచ్చాడు. విక్రమశక్తిని చెడామాడా కొట్టేశాడు. ఆ విక్రమశక్తి కింద పడిపోయాడు. కింద పడిపోయిన మహాసేనుడు లేచి నుంచున్నాడు. విక్రమశక్తిని కసితీరా చంపేశాడు గుణశర్మ. అవతల రాజుని చంపేశాడు. ఎప్పుడైతే రాజు చచ్చిపోయాడో సైన్యాలు లొంగిపోతాయి.
ఈయన ఒక తన్ను దన్నేడు, చచ్చిపోయిన విక్రమశక్తిని ఈ మహాసేనుడు. వీడు ఎంత సాహసం శర్మ వీడికి. కానీ నువ్వు అంతకంటే సాహసంగా చేసావు, నువ్వు నన్ను రక్షించావు. మళ్ళీ 5 సార్లు ప్రాణదానం చేసావు నువ్వు నాకు. ఇన్నిసార్లు నువ్వు నన్ను రక్షించావు. నీలాంటి స్నేహితుడు ఉండటమే నా అదృష్టం అంటే గుణశర్మ అన్నాడు, దాని ప్రభు అంత మాట అనద్దు, మీరు మన మిత్రులం, మీరు మా ప్రభువు, నా అన్నదాత. మీ మీద కత్తెత్తుతాడు వాడు. కాలు పెట్టి కత్తెత్తినందుకే నాకు కోపం వచ్చింది. నేనుండగా నా ప్రభువు మీద ఇంకొకడు కత్తె అంచటమా? అందుకని ఇతని నిజానికి ఆయన రాజుకు సాటివాడు కాదు, ఈ పని చేయకూడదు. కానీ ద్వంద్వ యుద్ధంలో ఇలా జరిగింది. ఆయన పరమ సంతోషంతో ఆ విక్రమశక్తి రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఊరంతా చాటింపులు వేశారు. ఈయన సభలో ఘోషణగా చెప్పాడు, 5 సార్లు నన్ను గుణశర్మ రక్షించాడు. ప్రపంచంలో ఏ మిత్రుడు ఏ రాజుకి చేయలేని సహాయాలు చేశాడు గుణశర్మ. గుణశర్మ లాంటి వాడు ఇంకెవడు ప్రపంచంలోనే లేడని ఓహో చాటి చెప్పాడు. రోజు పొగిడేవాడు. బాగుండేది. అయితే రాణి ఇతని కోసం ప్రయత్నం చేసింది కదా, అవకాశం కోసం చూస్తుంది. రాజు ఒకసారి ఈయన ఆ రోజు రాత్రి ఈ సభలో హడావిడి అంతా అయ్యాక ఆయన రాత్రి లేటుగా పడగదిలోకి వెళ్ళాడు. ఆయన సేనాగారంలోకి వెళ్తే ఏడుస్తూ కనపడింది అశోకవతి. ఆయన కనపడేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత ఇట్లా ఏడుస్తున్నావు, ఎందుకు? మనం ఇన్ని చోట్ల గెలిచాం, నా ప్రాణాలు రక్షించబడ్డాయి, గుణశర్మ నన్ను రక్షించాడు, ఇవాళ అతనికి అఖండమైన సన్మానం చేసి వచ్చాను, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే, గుణశర్మ గుణం తెలిసి దుఃఖంగా ఉంది నాకు, నువ్వేమో అతన్ని నమ్మేవని ఈవిడ వలవల ఏడ్చి నిర్ఘాంతపోయాడు. అదేమిటి అట్లా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నువ్వు ఇలాంటి మాట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేనేం చెప్పను, నిన్ను నమ్మించాడు అతను, కానీ నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు గుణశర్మ. ప్రతిసారి నీ ప్రాణాపాయం వచ్చి వాడు రక్షిస్తాడేమిటి, నువ్వెప్పుడూ రక్షించవా? పైగా అసలు నీకు మొట్టమొదట విషప్రయోగం జరిపించిందే గుణశర్మ, అతని వల్లే జరిగింది. అది అతను నిన్ను సంహరించి సామంతుడిని అవుతాను నీకని గౌడరాజుకి ఉత్తరం రాశాడు. ఇదంతా కదే, ఏమంటారు, ఫ్యాబ్రికేటెడ్. ఆవిడ చెప్పింది గౌడరాజు కొద్ది. ఇప్పుడు గౌడరాజు లేడు, సమాధానం ఎవడూ లేదు, కథ మనం ఏం చెప్పినా నడుస్తుంది కదా. గౌడరాజుకు ఉత్తరం రాశాడు. గౌడరాజు ఇతన్ని సామంతుడిగా చేసుకోవటం ఇష్టం లేక తన ప్రయత్నం తను చేశాడు, వంటవాణ్ణి పంపించాడు. తన మాట కాదని వంటవాణ్ణి పంపించినందుకు గౌడరాజు మీద పగమున్నాడు గుణశర్మ. ఆ వంటవాణ్ణి నీ చేతే చంపించాడు. జరిగిందే అది. కథ ఎక్కడి నుంచి తిప్పిందో చూడావిడ. ఆ వంటవాడి తల్లి, భార్య, తమ్ముడు వాడిని వెతుక్కుంటూ వచ్చారు మన రాజ్యంలోకి. తల్లిని భార్యని గుణశర్మ చంపించేశాడు. ఆ తమ్ముడు సావు నుంచి తప్పించుకుని మనంతఃపురంలోనే దాక్కున్నాడు, నాకు కనపడ్డాడు. నేను అడిగాను ఎవరు ఏమిటి అని కనుక్కుంటే మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి నేను గుణశర్మ మీదే ఇదిగా ఉన్నాను, ఇతను ఏం చేయబోతాడు అని. ఈ తమ్ముడిని తరుముకుంటూ అంతఃపురంలోకి వచ్చాడు. తమ్ముడు తప్పుకున్నాడు, తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు కూడా లేడు ఇప్పుడు. ఆ తమ్ముడిని సాక్ష్యంగా చూపించడానికి వీల్లేదు. గుణశర్మ ఆ తమ్ముడిని చంపేసి ఆ రోజు సేనాగారంలో వచ్చి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నేను నీ మిత్రుడి భార్యని, నీ సోదర సమానని, నేను నీకు సోదరి ఎలాంటి దాన్ని అని ఎంత బతిమలాడినా నన్ను వదిలిపెట్ల. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించాడు. నేను అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ కేకలు పెట్టాను. అది అర్ధరాత్రి జరిగింది. వాళ్ళంతా వచ్చేసరికల్లా ఇతను పారిపోయాడు. ఎవరైనా చూసారంటే ఎవరు చూడలా, నేనే సాక్ష్యం. ఆవిడ వలవలా ఏడ్చింది. ఏదో ఒక రోజున నీకు ముప్పు తెచ్చి నన్ను స్వాధీనపరచుకుంటాడు గుణశర్మ. నీతో కలిసి నేను సహగమనానికైనా సిద్ధమే, కానీ ఇలాంటి పని చేస్తానా నేను? నీ స్నేహితుడు ఇంత దుర్మార్గుడు అని లబోదిబోమని ఏడ్చింది. ఆయన నిర్ఘాంతపోయాడు. అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొస్తున్నాయి. గౌడరాజు ఎందుకు వచ్చాడు మన మీద యుద్ధానికి? వాడు నిజంగానే వచ్చాడు. ఫ్యాబ్రికేటెడ్ కదా ఈ కథ. దాంతో ఓహో ఇది అయి ఉంటుంది, గుణశర్మే పిలిచుంటాడు, అందుకే వచ్చాడు వాడు. వాడిని నేను మాట్లాడడానికి వీలు లేకుండా గుణశర్మే చంపేశాడు. పాముని గుణశర్మే చంపాడు, నా మీదకి వచ్చిన పాముని. నన్ను పట్టుకున్న మొసల్ని గుణశర్మే చంపాడు. వంటవాడిని గుణశర్మే చంపించాడు. విక్రమశక్తిని సంహరించాడు, అంతే. అది కూడా ఎందుకు? అందరూ చూస్తున్నారు. ఇప్పుడు తను చూస్తూ నుంచుంటే తన స్నేహం మీద మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తాను చేశాడు. అంతేగాని నా మీద ప్రేమతో కదా, నా భార్యను స్వాధీనపరచుకోవడానికి చేశాడు ఇంత పనిని రగిలిపోయాడు రాజు. ఆలోచించలా.
మనం రెండో వైపు నుంచి చూడడం మొదలు పెడితే రెండోదే కనపడుతుంది, మొదటిది ఎందుకు కనిపిస్తుంది? అంతేగా. మొదటి దారి ఒకటి, రెండో దారి ఇంకోటి. రెండో దారిలో వెళ్తే మొదటి దారి కనపడదు. ఇక రాజు పిచ్చిగా నమ్మేశాడు ఆ భార్యను. ఆవిడని ఓదార్చాడు, నన్ను క్షమించు, నా వల్ల పరపురుషుడు నీకు సైనాగారంలోకి వచ్చాడు, నేను నీకు చాలా అన్యాయం చేశాను, ఇందులో నా తప్పు కూడా ఉంది, ఒక పరాయి మగవాడిని లోపలికి రానివ్వటం నా తప్పు, రేపు వాడికి శాస్తి చేస్తా సభలో, వాడిని సంహరించి తర్వాత నీతో మాట్లాడతా అని ఆ కష్టము దాన్ని తట్టుకోలేక విపరీతంగా మధుపానం చేసి పడుకున్నాడు. మరి ఇంత నమ్మాను, వీడు నన్ను మోసం చేశాడు, ఆ దుఃఖం పట్టలేరు కదా, పైగా వీడు అద్భుతమైన వాడని నేను ప్రచారం చేశా, వీడు నన్ను రక్షించాడని నేను ఎన్నిసార్లు చెప్పాను, వాడి వల్లే నా ప్రాణాలు నిలబడిందని వాడిని కర్ణుడితోటి పోల్చాను నేను. తను కూడా తిట్టుకున్నాడు రాజు. దుఃఖం పట్టలేకపోయాడు. ఈ తాగుడు మైకంలో నిద్రపోయాడు. అశోకవతి మాత్రం నన్ను కాదన్నాడు, వీడికి ఇదే శాస్తి, అవమానించాడు నన్ను, నా కోరికని కాదన్నాడు కాబట్టి వాడికి పని అలా అవ్వాల్సిందే. చూడు రేపొద్దున చంపేసైనా సరే పగ తీర్చుకోవాలి. ఆడమగ కూడా ఇలాగే ఉంటారు కదా. తెల్లవారింది. రాజు మహోగ్రంగా ఉన్నాడు. ఉదయకాలపు విధులన్నీ పూర్తయినాయి. ఆయన రైరేమని వెళ్ళిపోయాడు సభా ప్రాంగణానికి. సభలోకి వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు ఎట్లా ఉన్నారో, ఫుల్గా ఉంది సభ అంతా. అందరూ వచ్చారు. ఎందుకంటే ఆ విక్రమశక్తిని జయించిన తర్వాత సభలు అంత జనం అంతా రాజుగారు అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు, అందరూ వస్తున్నారు ఆయన మాటలు వింటాను. లోపలికి వచ్చాడు గుణశర్మ. మామూలు గారు లోపలికి రాగానే రా రా అని పిలిచి సంతోషంగా పలకరించేవాడు. పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పుకునేవాడు. గుడ్డు లేదు, మార్నింగు లేదు. ఆయన పళ్ళు పటపట్లాడించేస్తున్నాడు. వచ్చి తన ప్లేస్లో కూర్చున్నాడు గుణశర్మ. రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహాసనం దిగేశాడు. ఆ గుణశర్మని పట్టుకుని నేల మీద పడదోసి అతని గుండెల మీద కూర్చున్నాడు. సభికులు ఆశ్చర్యపోయారు. ఏమైంది రాజుకి? నిన్నటిదాకా మెచ్చుకున్నాడే, ఒక పూటలో ఎట్లా తీరిగిపోయింది ఇది? సభికులు అందరూ కేకలు పెట్టారు. వద్దు వద్దు, ఇలా చెయ్యొద్దు, నువ్వు ధర్మదాతవి, నువ్వు ప్రభువువి, మీరు ప్రభువు కాబట్టి మీరు విచారణ జరపండి. ఇతని గుణశర్మతో ఏ తప్పు జరిగినా, అంతేగాని ఇంతమంది సైనికులు ఉండగా మీరే శిక్షించడానికి పూనుకోకూడదని రాజును బలవంతంగా లేవదీశారు. ఈ గుణశర్మకి తలా తోక ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతోందో కూడా తెలియటం. ఏమైంది ప్రభు, ఏమైంది ప్రభు, ఎందుకు నా పట్ల ఇంత కోపంగా ఎందుకున్నావు అని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, నీ మోసాలన్నీ బయటపడ్డాయి, నువ్వు కడు దుర్మార్గుడివి, నీ అంతు చూస్తాను ఇవాళ. గుణశర్మకి ఏమి అర్థం కావటం లేదు. ఏం జరిగి రాజు ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు? ముందు రోజు సాయంకాలం కలిసే ఉన్నామే, రాత్రి పార్టీ అయింది, బోళ్ళంతా విందు జరిగింది అక్కడ. రాజు పరమ సంతోషంగా వెళ్ళాడు అంతఃపురానికి. తెల్లవారు అంతఃపురం నుంచి వచ్చేసరికి ఇట్లా తిరుక్కున్నాడు. అతను నుంచోబెట్టారు గుణశర్మని. కూర్చొనివల నిలబెట్టారు. అప్పుడు సభికులంతా అడిగారు, ఏం జరిగింది ఏం జరిగింది అంటే, ఇతను గౌడరాజుతోటి కలిసి నాకు విషాహారం పెట్టించాడు, ఇతని వల్లే విషాహారం తినాల్సి వచ్చింది నేను, ఇతనికి ఎలా తెలుసు అందులో విషం ఉందని అంటే, ఇతను అన్నాడు, అదొక మంత్ర విద్య, అదొక విద్య, ఒక ఆహారాన్ని చూస్తే అందులో ఏముందో తెలియటానికి ఒక విద్య ఉంది, ఆ విద్య వల్ల నాకు ఆ కూరలో విషం ఉందని తెలిసింది, అన్నంలో పులుసులో పానీయాల్లో లేదు, ఒక కూర పదార్థం శాఖం అందులోనే ఉంది అనేసరికల సభికుల్లో కొంతమంది గుణశర్మకి విరోధులు ఉన్నారు. ఏంటి, రాజుగారు ఇంత గుణశర్మనే పట్టుకుని వేళ్లాడుతుంటే వాళ్ళకి నచ్చటల్లా. వాళ్ళు అన్నారు, ఇవన్నీ అబద్ధాలు, అలాంటివి ఉండవు, తను మోసం చేస్తున్నాడు, తనకి తెలిసి ఉంటుంది, రాజుగారు చెప్పేదే నిజం, అసలు ఆ వంట పెట్టించిందే వీడై ఉండాలి, రాజుని నమ్మించడానికి చేశాడు, వాడు ఎవరిని చంపించేశాడు, అయిపోయింది, వాడు చచ్చిపోయాడు, ఈయన పట్ల ఈయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వంటవాడు బతికేలేడు, ఆ రోజే శిక్ష పడింది కదా. ఇక కేకలు పెట్టారు. రాజు అన్నాడు, నువ్వు గౌడరాజు నీ వల్లే వచ్చాడు యుద్ధానికి. ఈయన రామాహరి, నేను అట్లాంటిది చేయలేదన్నాడు. కాదు, నువ్వే చేసావు. అయితే రాజు ఏం చెప్పాడు, భార్యకి ఇలా ఇతను నీ పొందు కోరుతున్నాడు అన్న మాట ప్రజలకు చెప్పకూడదు, తెలియకూడదు, అవమానం. రాణికి ఎంత అవమానం, ఈ మాట బయటకు వస్తే ఎవరికి చెప్పని అన్నాడు. కానీ ఉద్రేకంలో రాజా ఆ మాట కూడా చెప్పాడు. ఈయన అశోకవతి మీద కన్నేశాడు గుణశర్మ, ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇతనికి ఏం పాలుపోలేదు. సభలో అందరూ గట్టిగా చీ 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 అన్నారు. బ్రాహ్మణుడు, మిత్రుడు, అంతఃపుర ప్రవేశం చేయిస్తే ఇంత పని చేస్తాడా, పట్టి బంధించండి అని సైన్యాధిపతి అరిచాడు.
రాజు కూడా పట్టి బంధించమన్నాడు. బంధించమంటే వీడిని ఎట్లా బంధిస్తారు? రాజు అంత వాడిని వెనక నుంచి కావలించుకుని నిరాయుధుడిని చేయగలిగేవాడు. వాడు మామూలు వాడు కాదు కదా గుణశర్మ, గట్టివాడు. ఇక సైనికుల మీద పడ్డారు. ఈయన వాళ్ళకి వీళ్ళకి జుట్లు ముడేసి చితకొట్టి తప్పించుకున్నాడు. ఎంత ప్రయత్నం చేశారు. చివరికి ఈయన ఏం చేశాడు, ఆయన దగ్గర ఒక అంజన విద్య ఉంది. అదొక డబ్బాలో ఇట్లా రొంటిని పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు. మామూలుగా మనం పిడిబాకులు అవి పెట్టుకుంటారా, ఒక చిన్న అంజన డబ్బా ఉంది. ఆ డబ్బా తీసి ఆ అంజనం ఒంటికి రాసుకుని వీళ్ళకి కనపడకుండా మాయమైపోయి రాజు అటు ఇటు చూశాడు. అప్పుడు వాళ్ళకి తెలిసింది వీడి దగ్గర మంత్ర విద్యలు ఎలాగో ఉన్నాయి కదా, తప్పించుకున్నాడు. ప్రజలు ఈ సభికులంతా అన్నారు, అయ్యో వీడు ఇలా మాయమైపోయాడు, పోన్లేని మంత్రాల మారివాడు, మీతో ఉండకపోవటమే మీకు మంచిది. ఇలాంటి వాడు ఇంకేం చేస్తాడో రేపొద్దున. ఇలాంటి స్నేహాలు పనికిరావు. సామాన్య మానవులతో స్నేహాలు చేయాలి, ఇలా మంత్రాల మారులతోటి స్నేహం చేస్తే చాలా ప్రమాదం. మహారాణికి ఎంత ప్రమాదం తప్పింది. మిమ్మల్ని ఏం చేసేవాడు వీడు, ఈ రాజ్యానికే ఎసరు పెట్టేవాడు అని అందరూ తలా ఒక మాట అన్నారు. రాజు చాలా దుఃఖము అవమానంతో సభసాలించి వెళ్ళిపోయాడు. ఈ మాయమైపోయిన గుణశర్మ ఈ రాజ్యంలో ఉండలేడు. ఊరంతా ప్రచారం అయిపోయింది. అతనికి తల్లి తోడు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. భార్య సంతానం కూడా లేదు. ఇక తన ఇంటికి వెళ్ళకుండా ఒక అడవి దారి పట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక గురుకులం లాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఎవరో ఒక ఆయన కూర్చొని అందరికీ విద్యలు చదువు చెప్పుకుంటున్నాడు. ఆ ఋష్యాశ్రమం లాంటిది, ఒక గురుకులం లాంటిది. ఆ గురుకులంలోకి వెళ్ళాడు. నా పేరు గుణశర్మ, బ్రాహ్మణుడిని, కొంచెం ఆహారం పెట్టించండి అని అడిగి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరు ఏమిటి నీ సంగతి అని కనుక్కున్నాడు అనమాట. ఏం వివరాలు చెప్పాడు, అసలు ఈ గుణశర్మ ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా గారు. నమస్తే. నమస్తే జయ.